Hello, children. Praise the Lord. Hope you're all doing fine by the grace of God. చిల్డ్రన్ మనకి మంచిగా ఇంకొక ఆన్లైన్ సండే స్కూల్ దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలుపుకుందాం. మీరందరూ VBS కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను. మంచి మంచి పాటలు నేర్చుకుంటున్నారు, మరి దేవుని జ్ఞానం అంది ఎదుగుతున్నారు. మనకి దేవుడు VBS ఇచ్చినందుకు కూడా దేవునికి వందనాలు. సండే స్కూల్ స్టార్ట్ చేయకముందు మనం ప్రేయర్ చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల తండ్రి, మహాగండను మహోన్నతుడైన దేవా, మికిలి కరుణగల రాజా, మరొకసారి ప్రభువా ఈ యొక్క సాయంకాల సమయము ఆన్లైన్ సండే స్కూల్ మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రభా కూడి వచ్చిన పిల్లలందరినీ బట్టి నీకు వందనములు తండ్రి. ప్రభువా నాయన, మరి నాయన నన్ను కూడా మీరు వెతికి రక్షించుకొని మీ బిడ్డగా చేసుకున్నందుకు వందనాలు తండ్రి. ప్రభువా మరి ఈ సమయం అంతా మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మరి మా పిల్లలు మరి అన్నానగర్, బోన్పల్లి, న్యూ జెరూసలేం ప్రేయర్ హౌస్, తర్వాత ఇంకా ఇతర ప్రాంతాల నుంచి మరి చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రములు తండ్రి. ప్రభువా మీరు మా మధ్యలో ఉన్నారని, మమ్మల్ని ఆది నుంచి అంతవరకు నడిపిస్తారని నమ్ముతున్నాం తండ్రి. ప్రభువా మీరు మాకు తోడుగా ఉండండి. నన్ను కూడా మీ సిలువ చాటున మరుగుపరచండి తండ్రి. మేము పాడే పాటలు తండ్రి ప్రభువా మరి సండే స్కూల్ లెసన్ ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి తండ్రి. ప్రభువా మేము ఏం చేసినప్పటికీ నీ తండ్రి నీ నామానికి మహిమ తెచ్చే విధంగా చేయడానికి మాకు సహాయం చేయండి. మీరు చేసిన మేళ్లు ఉపకారాలన్నిటిని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ మిక్కిలి వినంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Okay children, we'll sing few songs before we start our Sunday school. మీకు వచ్చిన పాటనే మై గాడ్ ఈజ్ సో బిగ్, సో స్ట్రాంగ్ అండ్ సో మైటీ, దేర్ ఇస్ నథింగ్ మై గాడ్ కెనాట్ డూ. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు, మరి శక్తి కలిగిన దేవుడు అని ఈ పాటలు. మరి మన దేవుడు మౌంటైన్స్ ని, రివర్స్ ని, స్టార్స్ ని ఇవన్నీ కూడా సృష్టించిన సృష్టికర్త. కాబట్టి లెట్ us sing my God is so big. Join with me and sing the chorus. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. The mountains are His, the rivers are His, the stars are His handiworks too. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. There's nothing my God cannot do. Okay children, ఈరోజు మన లెసన్ ఒక ప్రాఫిట్ గురించి. బిఫోర్ ఐ టెల్ దిస్ అబౌట్ దిస్ ప్రాఫిట్, మన బైబిల్లో కొంతమంది వాళ్ళ జీవితాల్లో మరి దేవునికి దూరంగా వెళ్ళిపోయి మరి దేవునితో ఉండి మరలా దేవుని చేత ఆశీర్వదింపబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మోసెస్ కూడా మరి తను తప్పు చేసినప్పుడు ఐగుప్తు నుంచి పారిపోయాడు. చాలా కాలము ఆయన మరి నియర్లీ 40 years ఆయన మరి దేవునికి దూరంగా ఉన్నాడు. ఆయన దేవుని ప్లాన్ లో ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని మరలా తీసుకొని వచ్చి ఒక గొప్ప నాయకుడిగా చేశాడు అనమాట. అలానే జేకబ్ కూడా వాళ్ళ అన్న నుంచి పారిపోతాడు. పారిపోయిన తర్వాత చాలా కాలము ఆయన కూడా మరి దేవునికి దూరంగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుడిని ఆయన విజిట్ చేసినప్పుడు, దేవుణ్ణి కలిసినప్పుడు దేవుడు మరలా ఆయన్ని తన్ని ఆశీర్వదించి గొప్ప జనాంగంగా మరి యాకోబుని చేశాడు. ఆ విధంగా దావీదుని చూస్తే దావీదు కూడా చిన్నప్పుడే రాజు అయినప్పటికీ ఆయన తన జీవితంలో ఎప్పుడు కూడా మరి పరిగెత్తడం మనం చూస్తూ ఉంటాము, పారిపోవడం మనం చూస్తూ ఉంటాము. లైఫ్ లో మనుషులందరికీ భయపడవలసిన స్థితి దావీదుకు ఉంది. కానీ దేవుడు మరలా దావీదుకి తను పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి ఇచ్చాడు. ఆ విధంగా మరి జీవితంలో మనం కూడా మన లైఫ్ లో కూడా మనం ఇట్ ఈస్ లైక్ ఎ రేస్, పరిగెత్తుతా ఉంటాం కదా. ఉదయం లేచి సాయంకాలం వరకు మన పనుల కొరకు ఇటు అటు పరిగెత్తుతా ఉంటాము. కొంతమంది ఒంటరిగా పరిగెత్తుతారు, కొంతమంది ఫ్యామిలీ లాగా పరిగెత్తుతారు, కొంతమంది ఇతరుల కొరకు హెల్ప్ చేయడానికి పరిగెత్తుతారు. తర్వాత అలా మన లైఫే ఒక రేస్ అన్నమాట. అయితే ఈ రోజు మనం ఒక ప్రవక్త గురించి చూస్తున్నాము. ఆ ప్రవక్త ఏంటంటే ఒక స్ట్రేంజ్ నేచర్ అన్నమాట ఆయనది. ఏంటంటే ఆయన ran away from God. ఆయన దేవుని దగ్గర నుంచి
వెళ్ళిపోయాడు అనమాట. మరి నేను ఈ మాట అన్నప్పుడే హోప్ యూ హ్యావ్ గెస్ ద లెసన్ టుడే. ఆయనకి ఇంకొక నిక్ నేమ్ కూడా ఉందన్నమాట. ఆ నిక్ నేమ్ ఏంటంటే రన్నింగ్ ప్రాఫిట్. ఆయన పేరు ఏంటంటే రన్నింగ్ ప్రాఫిట్ అనమాట. ఆయన దేవుడి మాట వినకుండా ఆయన దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయాడు. ఆయన పేరు ఏంటంటే యోనా. హీఈస్ అ మైనర్ ప్రాఫిట్. మీరు అందరూ బుక్స్ ఆఫ్ బైబిల్ నేర్చుకున్నారు కదా, అందులో మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అని ఉంటారు కదా. మైనర్ ప్రాఫిట్స్ 12 మైనర్ ప్రాఫిట్స్ లో యోనా ఒక ప్రాఫిట్. అయితే ఈ యోనా యెరోబాం కాలంలో, యెరోబాం రాజుల కాలంలో ఆయన ఉన్నాడు. మరి ఈ బుక్ చాలా చిన్న బుక్. ఈ బుక్ లో 4 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి, కానీ గ్రేట్ థింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ బుక్ లో చాలా గ్రేట్ మిస్టరీస్ మనం చూస్తాము. మీకు అందరికీ తెలిసిన కథే, కానీ మరొకసారి మనము ఈ యోనా మరి ఎందుకు దేవుని దగ్గర నుంచి మరి దూరంగా పారిపోయాడో చూసుకుందాం. తర్వాత ఈరోజు మనం 4 డిఫరెంట్ రన్స్, అంటే రన్ అంటే ఏంటి, వాక్, రన్ అంటే మీనింగ్ వాక్ ఆల్సో. అట్లా 4 డిఫరెంట్ వాక్స్ మనం చూస్తాము ఈ లెసన్ లో. ఫస్ట్ ఏంటంటే యోనా ఏం చేస్తాడు, హీ ర్యాన్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకు వెళ్ళిపోయాడు? ఒకరోజు దేవుడు ప్రవక్త అంటే ఎవరు చెప్పండి? ప్రవక్త అంటే గాడ్స్ మెసెంజర్ కదా. దేవుని వాక్యము, దేవుని మాటలు ప్రజలకి వచ్చి చెప్పేవాడు ప్రవక్త అన్నమాట. అయితే దేవుడు ఒకరోజు యోనాకి ఏమని చెప్తాడంటే, యోనా నువ్వు నినివేకి వెళ్ళాలి. యు షుడ్ గో టు నినివే. అక్కడ నినివైట్స్ చాలా ఘోరమైన పాపంలో ఉన్నారు, చాలా వికెట్ థింగ్స్ చేస్తున్నారు. వాళ్ళ పాపాన్ని నేను చూడలేకపోతున్నాను, కాబట్టి నేను వాళ్ళని పెరిష్ చేయాలనుకుంటున్నాను. అంటే వాళ్ళని నాశనం చేయాలనుకుంటున్నాను. అయితే నువ్వు వెళ్ళి వాళ్ళకి రిపెంటెన్స్ గురించి చెప్పు. ఆస్క్ దెమ్ టు రిపెంట్. మనం వెళ్ళి వాళ్ళకి యూ హ్యావ్ టు ప్రీచ్ దెమ్ అని దేవుడు యోనాకి చెప్తాడనమాట. మరి యోనా ఈ మాట వినిన వెంటనే ఆయనకి ఇష్టం అవ్వదన్నమాట. ఎందుకంటే నినివైట్స్ ఇజ్రాయెల్ ప్రజలకి శత్రువులు. వాళ్ళు చాలా క్రూయల్ గా ఉన్నారనమాట ఇజ్రాయలైట్స్ పట్ల. మరి హిస్టరీలో చూస్తే వాళ్ళు ఎప్పుడు కూడా మరి ఈ అషూరియులు, నినివే ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ అజరియా. సో అషూరియల్ క్యాపిటల్ సిటీ అనమాట అది. వీళ్ళు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజల పట్ల ప్రేమగా లేరు, వాళ్ళు శత్రువులు అనమాట. అయితే ఈ శత్రువులకి వెళ్ళి మరి మంచి మాటలు చెప్పమంటున్నాడు ఏంటి దేవుడు? నేనెందుకు వెళ్తాను, నేను అస్సలు వెళ్ళను అని చెప్పేసి ఆయన సొంత నిర్ణయం తీసుకొని దేవుడు మరి నినివేకి వెళ్ళమంటే ఆయన మనసులో ఏమనుకుంటాడంటే ఒక తర్షీషుకు వెళ్దామని తీర్మానం చేసుకుంటాడు అనమాట. తీర్మానం చేసుకొని ఆయన ఉండే ప్లేస్ నుంచి యొప్ప అనే ఒక ప్లేస్కి వస్తాడు అనమాట. అక్కడి నుంచి షిప్ తీసుకొని మరి ఆయన తర్షీషుకు వెళ్ళాలి. మరి నినివే పట్టణానికి వెళ్ళడానికి 550 మైల్స్ మాత్రమే డిస్టెన్స్ అనమాట. అయితే తర్షీష్కు వెళ్ళాలంటే 2500 మైల్స్ అనమాట. ఇట్ ఈస్ 2500 మైల్స్. మీరు చూస్తున్నారు కదా మ్యాప్ లో. ఆయన ఉండే ప్లేస్ నుంచి యొప్పాకు వస్తాడు అనమాట. ఆ ప్లేస్ పేరు ఏంటంటే, యొప్పా నుంచి నినివేకి వెళ్ళడానికి చూడండి తక్కువ డిస్టెన్స్ కదా. మరి వేరేస్ టు గో టు తర్షీష్ ఇట్ వాజ్ 2500 మైల్స్. కాబట్టి చూడండి, అంత దూర ప్రయాణం చేయాలని ఆయన తీర్మానం చేసుకున్నాడు. దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు. క్యాన్ వి రన్ అవే ఫ్రమ్ గాడ్ చిల్డ్రన్? మనం దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోగలమా? ఇఫ్ వి గో ఆల్సో, డూ యూ థింక్ దట్ గాడ్ కాంట్ ఫైండ్ అస్? హీ విల్ డెఫినెట్లీ ఫైండ్ అస్. ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామి కదా, ఎక్కడన్నా దేవుడు ఉంటాడు. చూడండి, మరి కీర్తనలు 139, Psalm 139. Let us turn to Psalm 139. లో దేవుడు మనము కూర్చున్నా నిల్చున్నా సమస్తము దేవునికి తెలుసు అని చెప్పి రాయబడి ఉంది ఇక్కడ. చూడండి, ఇక్కడ 7th verse, 139 7th verse. Whither shall I go from thy spirit, or whither shall I flee from thy presence? If I ascend up into heaven, thou art there. If I make my bed in hell, behold, thou art there.
If I take the wings of the morning and dwell in the uttermost parts of the sea, even there shall thy hand lead me, and thy right hand shall hold me. నేను ఎక్కడికి వెళ్ళినా దేవా నువ్వు ఉన్నావు, పాతాళంకి వెళ్ళినా ఉన్నావు, మరి ఆకాశంలోకి వెళ్ళినా ఉన్నావు, మరి నీటిలో వెళ్ళినా కూడా, సముద్రంలో డీప్ గా వెళ్ళినా కూడా నువ్వు అక్కడ ఉన్నావు. సో నేను ఎక్కడి నుంచి నీ నుంచి తప్పించుకోగలను అని మరి దావీదు మహారాజు రాస్తాడు కదా. కాబట్టి మనము దేవుడి దగ్గర నుంచి మనం ఎక్కడ వి కాంట్ హైడ్ ఫ్రమ్ గాడ్. ఈ విషయం యోనాకు తెలుసు, అయినా కూడా మరి చూడండి ఆయన గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన దేవునికి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు. సరే అని ఆయన వెళ్ళి మరి ఆ యొప్పకు వెళ్ళినప్పుడు అక్కడ తర్షీష్కి ఓడ రెడీగా ఉంటుంది, షిప్ ఉంటుంది. ఆ షిప్ కి టికెట్ ఫేర్ కూడా కొనుక్కొని ఆయన ఆ ఓడ మరి ప్రయాణం స్టార్ట్ చేస్తాడు అనమాట. చూడండి, ఎక్కడైనా మనం ఎప్పుడైనా దూర ప్రయాణం వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తాం కదా. ట్రావెల్ అంటే మనకి సేఫ్టీయా కాదా, తర్వాత అక్కడికి వెళ్ళాక ఎక్కడ ఉండాలి, మరి అంత దూరం వెళ్తున్నాము మన హెల్త్ కూడా కరెక్ట్గా ఉండాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. ఆయన చూసారా, దేవునికి అవిధేయత చూపించడం ద్వారా యోనా ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియట్లేదు అనమాట. ఆయన ఓన్ డిసిషన్ తీసుకొని ఆయన మరి ఆ ఓడ ఎక్కి తర్షీష్కి ప్రయాణం చేయడం అనమాట. ప్రయాణమైనప్పుడు దేవుడు చూస్తా ఉన్నాడు యోనాని. సరే వెళ్తున్నావా, సరే ఓకే అనుకున్నాడు దేవుడు. కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఆ ఓడ వెళ్తూ ఉంది సీలో, సడన్ గా గాలి వచ్చిందంట. చూడండి, జోనా బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 1, ఉపధ్యాయ తర్వాత ఉంటుంది బుక్, చాప్టర్ 1 verse 4. But the Lord sent out a great wind into the sea, and there was a mighty tempest in the sea, so that the ship was like to be broken. ఎంత గాలి వచ్చిందంటే విపరీతమైన పెద్ద గాలి వచ్చి ఇంకా పడవ ఆ యొక్క షిప్ రెక్ అయిపోతుంది అనమాట. అంటే విరిగిపోతుంది, అంత గాలి వస్తుందంట. చూడండి, మన దేవుడు ఒకసారి ఇట్లాని శిష్యులందరూ పడవలో వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు దేవునికి వాళ్ళు మొరపెట్టినప్పుడు, దేవా మమ్మల్ని కాపాడు, మేము చనిపోతున్నాం అన్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు, ఆ తుఫాన్ని ఆపేశాడు కదా. ద స్టార్మ్ వాస్ కామ్ డౌన్, బయటగా అయిపోయింది. ఆయన తుఫాన్ని ఆపగలిగిన శక్తి మన దేవునికి ఉంది. హీ సో గ్రేట్ గాడ్ కదా. మరి ఆ తుఫాన్ని ఆపగలిగిన దేవుడు తుఫాన్ రప్పించగలడు కూడా కదా. మరి నోవా కాలంలో 40 దినములు వర్షాన్ని దేవుడు, 40 రాత్రులు పగళ్ళు వర్షాన్ని మరి అనుమతించాడు. అట్లానే ఇక్కడ యోనా మరి దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు ఒక పెద్ద తుఫానుని అనుమతించాడు. గాడ్ ఓన్లీ ప్రిపేర్డ్ దట్ విండ్. అంత గాలి వచ్చిందనమాట. ఇంకా టాస్ అవుతుంది మరి షిప్ అంతా కూడా అటు ఇటు, మరి ఆ అలలతో కొట్టబడుతుంది. అప్పుడు ఆ సెయిలర్స్, ఆ షిప్ లో ఉన్న సెయిలర్స్ ఏమనుకున్నారంటే, అరే ఏంటిది సడన్ గా వచ్చిందేంటి, వెదర్ ఇట్లా సడన్ గా మారిపోయింది, సరే మనకున్న సామాన్లన్నీ కింద పడవేద్దాము, సో దట్ ద షిప్ విల్ బికమ్ లైట్, తేలిక అవుతుంది షిప్, అప్పుడు మనం ఏమన్నా ఒడ్డుకు వెళ్ళగలుగుతాం అని చెప్పేసి ఆ షిప్ లో ఉన్న వస్తువులన్నీ పడేయడం మొదలు పెట్టారంట. మరి యోనా ఏం చేస్తున్నారు, ఈ ఒక ఓడలో చక్కగా ఒక ప్లేస్ తీసుకొని ఆయన గాఢ నిద్రపోతున్నాడంట. అంటే ఫాస్ట్ స్లీప్, అంటే మంచిగా హాయిగా నిద్రపోతున్నాడంట. చూడండి ఎంత ప్యాసివ్ గా ఉన్నాడు ఆయన, ఆయనలో ఏమీ చలనం లేదు, చక్కగా నిద్రపోతున్నాడు. అంత పెద్ద స్టార్మ్ వస్తుంటే అక్కడ. సరే, ఆ షిప్ కెప్టెన్ అక్కడ అటు ఇటు తిరుగుతున్నాడు, ఆయన కంట్రోల్ చేయడానికి చూస్తున్నాడు. ఎప్పుడైతే యోనా నిద్రపోతున్నాడో మరి ఆయన దగ్గరకు వచ్చేసి, మరి తెలుగులో అయితే క్లియర్ గా ఓ నిద్రపోతా అనింది అనమాట. అక్కడ ఇంగ్లీష్ లో కూడా ఓ స్లీపర్ అరైజ్ కాల్ అపాన్ దై గాడ్, మరి ఫస్ట్ చాప్టర్ 6th verse లో కాల్ అపాన్ దై గాడ్ అని ఈ మాట ఎంతో బాగుంది చదవడానికి. సో బీ దట్ గాడ్ విల్ థింక్ అపాన్ us. ఎప్పుడైతే మనం దేవునికి మొరపెడతామో దేవుడు మన గురించి ఆలోచిస్తాడు కదా చిల్డ్రన్. మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక మన మొరని ఆలకించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు అటువంటి దేవుడు. ఈయన లేచి ప్రార్థన చేయి, మీ దేవుణ్ణి మొరపెట్టు అని ఆయన రిమైండ్ చేస్తున్నాడు ఒక ప్రవక్తకి. సరే, ఆయన అప్పటికి ఇంకా తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తారు అనమాట. వెంటనే చిట్లు వేస్తారు, అరే మనలో ఎవరో తప్పు చేశారు, మరి నేచర్ కి మన మీద కోపం వచ్చేసింది కాబట్టి ఈ స్టార్మ్ వచ్చింది, సో అని చెప్పేసి వెంటనే వాళ్ళు చిట్స్ వేస్తారు. చిట్లు అందరు అక్కడ ఉన్న ప్రయాణికుల పేర్లన్నీ రాసి చిట్టు వేసి తీసినప్పుడు యోనా పేరు వచ్చిందనమాట. వెంటనే వాళ్ళు యోనా దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగుతారనమాట, యోనా ఏంటి
హూ ఆర్ యూ, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి నీ సంగతి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు ఆయన చెప్తాడనమాట, నేను ఒక హెబ్రియుడిని, ఐ ఫియర్ ద లార్డ్ గాడ్ ఆఫ్ హెవెన్ విచ్ హ్యాస్ మేడ్ ద సీ అండ్ ద డ్రై ల్యాండ్. చెప్తున్నాడు ఆయన, నేను ఈ యొక్క మరి ఆకాశమును భూమిని సముద్రాన్ని సృష్టించిన దేవుణ్ణి సేవించే వాడిని నేను అని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి ఇంకా భయం వేస్తుంది అనమాట. ఏం చేసావు, ఏం తప్పు చేసావు నువ్వు, మరి నువ్వు ఇటువంటి ఈ తుఫాన్ ఇట్లా వస్తుంది అని చెప్పినప్పుడు ఆయన చెప్తాడు, ఈ తుఫాన్ నా మూలంగానే వచ్చింది, నేను దేవునికి మాటకి అవిధేయత చూపించి దేవుని దగ్గర నుంచి నేను దూరంగా వెళ్ళిపోతున్నానని చెప్తాడు అనమాట. అప్పుడు వాళ్ళకి ఇంకా భయం వేస్తుంది. భయం వేసి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే దే ట్రై టు సస్టైన్ ద బోట్, సెయిలర్స్ దే ట్రై అనమాట, దే ట్రై దేర్ బెస్ట్ అని చెప్పిన తర్వాత కూడా ఆయన బోట్ ని ఎట్లన్నా కంట్రోల్ చేస్తాను ట్రై చేస్తారు, కానీ గాడ్ పర్సిస్ట్ ద స్టార్మ్, దేవుడు ఆ యొక్క స్టార్మ్ ఇంకెక్కువ అయిపోతుంది. ఇంకా అప్పుడు ఆయన జోనా చెప్తాడు, ఇది మీరు నన్ను తీసి ఈ సముద్రంలో వేస్తేనే కానీ ఈ యొక్క తుఫాను ఆగదు, మీరు నన్ను పడవేయండి అని చెప్పినప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళు ఏం చేస్తారంటే యోనాన్ని పడేసిన తర్వాత వాళ్ళు క్షమాపణ అడుగుతారు, దేవుణ్ణి మమ్మల్ని క్షమించు ఈ యొక్క పని చేసినందుకు అని. ఎంత ఆశ్చర్యం అంటే మరి రియల్లీ మిరకిల్ లాగా యోనాని సముద్రంలో పడవేయగానే తుఫాన్ ఆగిపోయింది. చూడండి, తుఫాన్ ఆగిపోయింది. మరి యోనా సంగతి ఏంటి, అంత మహాసముద్రంలో పడిపోయాడు ఆయన, ఆయనకి ఏమి సేఫ్టీ మెజర్స్ లేవు, జస్ట్ హీ వాస్ థ్రోన్ ఇన్ సైడ్ ద వాటర్. అప్పుడు చూడండి దేవుడు మరి ఏ విధంగా అయితే గాలిని ఆయన పంపించాడో అట్లానే జోనా 1st chapter 17th verse లో నౌ ద లార్డ్ హ్యాడ్ ప్రిపేర్డ్ ఎ గ్రేట్ ఫిష్ టు స్వాలో అప్ యోనా. చూడండి, యోనాని మరి యోనాని ఆయన మర్చిపోలేదు. మన కీ వర్స్ ఏంటంటే, ఈరోజు మన కీ వర్డ్ ఏంటంటే గాడ్ ఈజ్ కంపాషనేట్ టు ఆల్, గాడ్ ఈజ్ కంపాషనేట్ టు ఆల్. ఆయన కటాక్షము ఎంతో గొప్పదనమాట, అందరినీ ప్రేమించే దేవుడు ఆయన. మరి నినివైట్స్ శత్రువులైనా కూడా వాళ్ళని ప్రేమించాడు. మరి యోనా అవిధేయత చూపించినా కూడా ఆయన్ని విడిచిపెట్టకుండా దేవుడు అతన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కరుణ, ఆయన కైండ్నెస్, ఆయన కంపాషన్ చూపించటానికే ఒక గొప్ప ఫిష్ ని ఆయన ప్రిపేర్ చేశాడు అనమాట, అక్కడికి పంపించాడు. ఆ ఫిష్ వెంటనే వచ్చేసింది, ఫిష్ లోబడింది మాట, దేవుని మాట లోబడి వచ్చి యోనాని స్వాలో మాత్రమే చేయాలి అని చెప్తారనమాట. అప్పుడు మరి మనం ఒక సాంగ్ పాడుకుందాము, మీకు అందరికి ఏంటి వచ్చిన పాటనే యోనా పాట. సో విల్ సింగ్ ద సాంగ్. ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి చూడండి, ఏమని ఉన్నాయి వర్డ్స్ ఇక్కడ. యోనాకి దేవుని మాట, యోనా యూ షుడ్ గో అండ్ ప్రీచ్ ద గాడ్స్ వర్డ్. దెన్ వాట్ డిడ్ హీ సే, ఇట్ ఈస్ నాట్ మై వర్క్, ఐ విల్ నాట్ డూ ఇట్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యూ కెన్ సింగ్ అలాంగ్ విత్ దిస్. Don't preach my word. Jonah said that's not for me. Took a ship and fled to sea. Hey Jonah, Jonah. Hey Jonah, Jonah. Hey Jonah, Jonah. You should obey the Lord. He thought he'd get away. Jonah ship began to sway. Jonah said, it's for my sin. Pick me up, throw me in. Hey Jonah, Jonah. Hey Jonah, Jonah. Hey Jonah, Jonah. You should obey the Lord. When it seemed that he would drown, came a fish and brought him down. Jonah prayed, Lord, I'll obey. Tell the folks about your way. Lord, I'll obey you. Lord, I'll obey you. Lord, I'll obey you. I will obey the Lord. ఎప్పుడైతే యోనా ఈ ఫిష్ కడుపులోకి వెళ్ళిపోయాడు, బెల్లీలోకి, డీప్ ఇన్సైడ్ ద బెల్లీ, he started praying to God. Now he is running to the Lord. First he ran away from God. తర్వాత ఆయన యోనా
పొట్టలోకి వెళ్ళిపోయిన తర్వాత బెల్లీలోకి అక్కడి నుంచి దేవుణ్ణి మరి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. నౌ ద లార్డ్ హ్యాడ్ ప్రిపేర్డ్ ఎ బిగ్ ఫిష్ అండ్ జోనా వాజ్ ఇన్ ద బెల్లీ ఆఫ్ ద ఫిష్. హౌ మెనీ డేస్? 3 days and 3 nights ఆయన మరి ఒక ఫిష్ బెల్లీలో ఉన్నాడు. ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా, మన ఊహకు మించింది. అసలు చీకటి, గాలి లేదు, అక్కడ వెలుతురు లేదు. మరి ఆయన మరి ఎంత ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ హెల్ అనమాట. ఒక హెల్ లాగా ఉందన్నమాట ఆయనకి. ఎక్కడున్నాడో కూడా తెలియదు యోనాకి. ఆయన ఫిష్ కడుపులో ఉన్నట్టు కూడా ఆయనకి తెలియదేమో. మరి వెళ్ళిపోయాడు, నేను పాతాళంలోకి వెళ్ళిపోయాను. మరి 2వ అధ్యాయంలో ఆయన ఒక గొప్ప ప్రార్థన, అంటే ఒప్పుదల ప్రార్థన చేస్తాడనమాట. చేసినప్పుడు ఆయన దేవుడు మరి ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన చెప్తా ఉన్నాడు అనమాట, నేను పాతాళంలోకి వెళ్ళిపోయాను, నా ప్రాణమును నువ్వు కాపాడవా? మరి నేను నీకు అవిధేయత చూపించాను, మరలా నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, నీ పరిశుద్ధ ఆలయంకి మరలా రావాలనుకుంటున్నాను, మరి నువ్వు నన్ను కాపాడవా అని ప్రార్థన చేసినప్పుడు మరి 2వ అధ్యాయం 9వ వచనంలో, బట్ ఐ విల్ సాక్రిఫైస్ అంటు ది విత్ ద వాయిస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, ఐ విల్ పే దట్ ఐ హావ్ వౌడ్, సాల్వేషన్ ఈజ్ ఆఫ్ ద లార్డ్. నీ దగ్గరే నాకు రక్షణ దొరుకుతుంది, నీ దగ్గరే నేను రక్షణ పొందగలను అని యోనా ఎప్పుడైతే అన్నాడో వెంటనే దేవుడు మరలా ఆ ఫిష్ తో మాట్లాడాను అని రాయబడింది అనమాట. అండ్ ద లార్డ్ స్పేక్ అంటు ద ఫిష్, ఆ ఫిష్ తో మళ్ళా మాట్లాడాడు. మరి 3 రోజులు ఆ ఫిష్ యోనాని మరి స్వాలో చేయడం మాత్రమే ఆ ఫిష్ పని. ఇంకా తర్వాత అది మరి ఫిష్ కూడా మరి ఫాస్టింగ్ ఉండొచ్చు, ఏమి తినకుండా. మరి దేవుని ఆజ్ఞ కొరకు ఫిష్ కూడా ఎదురు చూస్తుంది, దేవుడు ఏం చెప్తాడా మళ్ళా, వాట్ ఈస్ నెక్స్ట్ ఐ హ్యావ్ టు డూ అని. అప్పుడు దేవుడు ఆ ఫిష్ తో మాట్లాడి మరి యోనాని మరి డ్రై ల్యాండ్ దగ్గర వామిట్ చేయమంటాడు అనమాట. ఈ రోజు మన కంటత వాక్యం ఏంటంటే, సాల్వేషన్ ఈజ్ ఆఫ్ ద లార్డ్. జోనా 2:9. రక్షణ యెహోవా యొద్దే మనకి దొరుకుతుంది. ఎప్పుడైతే ఆయన నువ్వే నా రక్షకుడివి, నువ్వే నన్ను రక్షించాలి, ఈ యొక్క చేప కడుపులో నుంచి నువ్వే నన్ను రక్షించాలని ఎప్పుడైతే నువ్వే నా రక్షకుడు అని ఆయన నోట్ల నుంచి వచ్చిందో, దేవుని యొక్క దయను మరలా ఆయన చూశాడనమాట. వెంటనే ఆ ఫిష్ ఏం చేసిందంటే యోనాని మరి ఒడ్డున వామిట్ చేసేసింది అనమాట. వామిట్ చేసినప్పుడు యోనా ఆ యొక్క ఫిష్ కడుపులో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు కదా, స్టింకింగ్ గా, మరి అసలు ఆ నాచు, ఆ స్మెల్. ఫిష్ అంటేనే మనకి నీ శ్వాసన వస్తుంది. ఫిష్ స్టమక్ లో వెళ్ళినాడంటే ఆయన ఎక్స్పీరియన్స్ అనమాట. హీ వాస్ టాస్డ్ ఇన్సైడ్ ద టమ్మీ ఆఫ్ ద బెల్లీ ఆఫ్ ద ఫిష్. అయితే మనం ఎలా ఉన్నాము, దేవుడు మనల్ని చూసినప్పుడు మనం ఎలాంటి వారము? మరి ఐజయా 1:6 లో దేవుడు రాయబడింది వాక్యం. మనం ఎలా ఉన్నాము? మన పాపముల చేత మన హెడ్ నుంచి హీల్ వరకు మనకి ఏమి స్వస్థత లేదు. వీఆర్ ఆల్సో బ్రూయిజ్డ్. మనకి ఏమి స్వస్థత లేదనమాట. మనం ఇలా చూస్తానికి మనం మంచిగానే ఉన్నాం, కానీ దేవుడు మనల్ని చూసినప్పుడు మనము పాపంతో ఉన్నప్పుడు మనం కూడా అట్లానే పాపంతో మనం చనిపోయిన వారుగా ఉన్నాం అనమాట. శత్రువులుగా ఉన్నాం దేవునికి. మరి మన పాపముల వల్ల మనం దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు రన్ టు హిమ్. సో వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు కాల్ అపాన్ హిమ్. ఇంకా ఎవరైనా యేసయ్యను నమ్ముకోలేదేమో, ఇంకా దేవుని దగ్గర నుంచి పారిపోతున్నారేమో. ఎన్నిసార్లు వాక్యం విన్నా, ఎన్నిసార్లు రక్షణ సువార్త విన్నా, ఎన్నిసార్లు గాస్పుల్ గురించి మీకు వినపడినా కూడా ఇంకా మొండిగా, ఇంకా స్టబర్న్ గా ఉన్నారేమో మీ లైఫ్ లో. ఒకసారి పరీక్షించుకోండి. యేసయ్యకి హృదయం ఇచ్చిన వాళ్ళు కూడా మరి దేవుని మాటకి మనం కంప్లీట్ గా ఒబీడియన్స్ చూపిస్తున్నామా లేదా, మరి అది కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. మన దేవుడు ఎంత కంపాషనేట్ గాడ్ అంటే, వి సర్వ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. చూడండి, ఇప్పుడు మనం ఉన్న సిట్యుయేషన్, ఈ పాండమిక్ టైంలో దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు. నినివే పట్టణస్తులకి దేవుడు 40 రోజులు ఇచ్చాడు. 40 రోజుల్లో మీరు మారితే నేను మిమ్మల్ని రక్షిస్తానన్నాడు. కానీ మనకి నో టైం. ఈ రోజే రక్షణ దినం. ఈ రోజు దాటితే రేపు ఎలా ఉంటుందో మనకు ఎవరికి తెలియదు. మనకెవరు చెప్పలేదు ఇన్ని రోజుల్లో మీరు రక్షణ పొందాలి అని. మనకి ఎప్పుడైతే రక్షణ గురించి వింటామో అదే రోజు మన పాపములు ఒప్పుకొని యేసయ్య దగ్గరికి రావాలి. అప్పుడు యేసయ్య మరి కృపగలిగిన దేవుడు, ఆయన లవింగ్ గాడ్. హీ విల్ ఫర్గివ్ అవర్ సిన్స్ అండ్ కమ్ ఇన్ టు అవర్ హార్ట్ అండ్ వీ కెన్ బీ విత్ హిమ్. వీ కెన్ రన్ విత్ హిమ్
అప్పుడు ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. ఇప్పుడు చూడండి, డిసొబీడియన్స్ వల్ల ఎంత టర్మాయిల్ అయింది కదా, ఆయన ఎంత కష్టపడాల్సి వచ్చింది. కాబట్టి దేవుని ప్లాన్ లో ఉన్న వాళ్ళు దేవుని మాట వినకపోతే తప్పక కష్టాలు వస్తాయి. మనకే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆ కష్టాలు వస్తాయి అన్నమాట. కాబట్టి మనం దేవునికి ఎప్పుడు కూడా ఒబీడియంట్ గా ఉండాలి. ఇప్పుడు ఏమైంది, మరి 3వ చాప్టర్కి వచ్చినప్పుడు దేవుడు మరలా 3rd చాప్టర్ 1st verse లో ఏమనుందంటే, అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అంటు జోనా ద సెకండ్ టైం. సో దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. యోనా, నువ్వు వద్దు, ఇంకా మాట వినలేదు కదా, నువ్వు పారిపోయావు కదా నా దగ్గర నుంచి, నేను వేరే ప్రవక్తకి చెప్తానులే అని దేవుడు ఆయన్ని డిస్కార్డ్ చేయలేదు. చూడండి ఎంత మంచి దేవుడు. యోనా కోసము నిర్ణయించబడిన పని ఆయనే చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని మనస్సు యోనా అర్థం చేసుకోవట్లేదు. యోనాని దేవుడు అర్థం చేసుకున్నాడు కానీ దేవుని మనసుని యోనా అర్థం చేసుకోవట్లేదు అనమాట. అయితే 3 దినములు అలా అలసిపోయి ఆ చాపకడుపులో నుంచి తను బయటకు వచ్చిన తర్వాత మరి ఇంకా తప్పదు, దేవుడు చెప్పాడు వెళ్ళాలి అని ఆయన నినివే పట్టణానికి వెళ్తాడు. చూసారా నినివే పట్టణం ఎలా ఉందో, చాలా గ్రేట్ సిటీ, ఇట్స్ క్యాపిటల్ సిటీ అన్నమాట. మరి ఆ పట్టణానికి యోనా వెళ్తాడు. ఆ పట్టణం అంతా వెళ్ళాలి అంటే ఇట్ ఈస్ లైక్ అరౌండ్ 3 days. అయితే నినివే పట్టణానికి వెళ్ళిన తర్వాత యోనా మరి ఆ వీధులంతట్లో తిరిగి దేవుని యొక్క మాటలు ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. మీరందరూ చాలా వికెట్ గా ఉన్నారు, దేవునికి మీ మీద కోపం ఉంది, మిమ్మల్ని నాశనం చేస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి మీరందరూ మారు మనసు పొందండి, మీరు దేవునికి మీ యొక్క పాపాల నుంచి, మీ వికెట్ వేస్ నుంచి తొలగండి అని చెప్పి మరి వీధి వీధికి వెళ్ళి ఆయన ప్రకటిస్తాడనమాట. మరి మామూలు కామన్ పీపుల్ కి చెప్తాడు, మరి గొప్ప వాళ్ళకి చెప్తాడు, తర్వాత రాజుకి కూడా ఈ వార్త వెళ్తుంది అనమాట. మరి రాజు దగ్గరికి ఈ వార్త వెళ్ళినప్పుడు రాజు వెంటనే ఆయన సింహాసనం మీద నుంచి లేచి ఆయన మరి రాజవస్త్రాలన్నీ చించేసుకొని గోనె పట్ట కట్టుకొని మరి ఆయన కూడా ఉపవాసం ఉండి ఆయన పాపాల నిమిత్తము ప్రార్థిస్తాడనమాట. అంతేకాదు, he gives an order. It is the biggest fasting అన్నమాట. అంటే ఇట్స్ అంత గ్రేట్ ఫాస్టింగ్. సిటీ అంతా కూడా అందరూ ఫాస్టింగ్ చేస్తారు. తర్వాత బీస్ట్ యానిమల్స్ ని కూడా యానిమల్స్ కూడా ఫుడ్ ఇవ్వద్దని చెప్తాడు అనమాట రాజు. అట్లా ప్రతి వీధిలో ప్రతి ఇంటిలో అందరూ కూడా వాళ్ళ యొక్క పాపాలు ఒప్పుకొని మరి దేవుని దగ్గర విడిచిపెడతాము మా మేము చేసే తప్పులన్నీ అని చెప్పేసి ఒప్పుకుంటారు అనమాట. అది ఒప్పుకున్నప్పుడు దేవుని మనసు కరిగి వాళ్ళ మీదకి రావాల్సిన శిక్షను ఆయన రప్పించాడు అనమాట. చూడండి, ఒక్కరోజు యోనా ప్రకటించినందుకు అక్కడ 1,20,000 పైగా ఉన్న మనుషులందరూ కూడా మరి దేవుని వైపు తిరిగారు అనమాట. ఎంత గొప్ప విషయం కదా, వినడానికి ఎంతో సంతోషంగా ఉంది కదా. అయితే ఇక్కడ ఒక పర్సన్ కి మాత్రము అసలు ఏం సంతోషం లేదనమాట. యోనాకి చూడండి, యోనా చాప్టర్ 4 1st verse, బట్ ఇట్ డిస్ప్లీజ్డ్ జోనా ఎక్సీడింగ్లీ అంట. ఇక్కడ అన్ని గ్రేట్ థింగ్స్ ఉన్నాయి అని చెప్పాను కదా, చిన్న చాప్టర్ అయినా కూడా అన్ని బిగ్ థింగ్స్ ఉన్నాయి. చూడండి, బిగ్ స్టార్మ్ కేమ్, బిగ్ ఫిష్ హెస్ కమ్, నౌ బిగ్ రివైవల్ కేమ్ అమాంగ్ ద పీపుల్. అందరూ కూడా మారిపోయారు. మరి ఈయనకు కూడా చాలా బిగ్ కోపం వచ్చింది, చాలా కోపం వచ్చిందంట. నాకు తెలుసు దేవుడు కరుణ కలిగిన వాడు, ఎవరైనా వచ్చి దేవుని దగ్గర నన్ను క్షమించు అంటే క్షమించేస్తాడు. నాకు తెలిసే నేను నినివేకి వెళ్ళలేదు, ఎందుకు నినివే ప్రజలు రక్షింపబడాలి అని ఆయనకి ఇంకా కోపం ఉంది. చూడండి, జోనా ran for God, but he didn't run with God. The 3rd run, first he ran away from God, then he ran to God for help for his life, and the 3rd time he was walking for Lord but not with God. His heart was away, only his body was present there in Nineveh. చాలా సార్లు మనం కూడా అలానే ఉంటాము. మన శరీరాన్ని మనం మందిరానికి తీసుకొని వెళ్తాం కానీ మన హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంటది అనమాట. అలా ఉండకూడదని ఈ యొక్క వాక్ చెప్తుంది మనకి. మన హృదయంలో కూడా ఆశ ఉండాలి, దేవుని కొరకు మనం పనిచేయాలి అని. చూడండి, ఎంత కోపంగా అక్కడ కూర్చొని చూస్తున్నాడు. ఆ నినివే పట్టణానికి ఏమన్నా నాశనం, దేవుడు ఎట్లా పెరిష్ చేస్తాడు వాళ్ళని చూద్దామని ఆయన చూస్తున్నాడు. ఒక ప్లేస్ అరేంజ్ చేసుకున్నాడు, చక్కగా షేడ్ కింద కూర్చున్నాడు. అయితే కానీ హీ వాజంట్ హ్యాపీ. అందుకే 4th chapter 2nd verse లో ఆయన చెప్తాడు అనమాట, that I knew that thou art a gracious God and merciful, slow to anger and of great kindness, and repentest thee of the evil.
కాబట్టి ఎవరైనా చెడ్డ వికెట్నెస్ వదిలిపెట్టి నీ వైపు తిరిగితే నువ్వు క్షమిస్తావని నాకు తెలుసు, అందుకే నేను వెళ్ళనన్నాను అని ఆయన యొక్క మనసుని దేవుడికి చెప్తున్నాడు. అప్పటికీ కూడా దేవుడు యోనా మీద కోపం రాలేదు. చూడండి ఎంత కంపాషనేట్ గాడ్. ఆయన కరుణ, ఆయన కటాక్షం మన మీద ఎప్పుడు ఉంటుంది అనమాట. ఎట్లాగైనా యోనాకి నా హృదయం తెలియాలి, దేవుని హృదయం తెలియాలి అని దేవుని ఉద్దేశం అనమాట. అక్కడ కూర్చున్నప్పుడు ఒక సొర చెట్టుని దేవుడు మొలిపిస్తాడు అనమాట. ఎండలో ఉన్నాడు కదా యోనా, ఆయనకి మంచి నీడ రావాలని మంచి చెట్టు వస్తుంది. ఇంకా ఆ చెట్టు రాగానే మీరు చదవండి తర్వాత ఈ 4th chapter లో ఈ కథ ఉంది. ఆ చెట్టు రాగానే అమ్మ హాయిగా ఉంది, చక్కగా షేడ్ లో అని చాలా హ్యాపీగా ఉంటాడు అన్నమాట. అక్కడే నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడు ఏం చేస్తాడంటే ఒక పురుగుని పంపిస్తాడు. ఒక పురుగుని పంపించి ఆ పురుగు ఏం చేస్తుంది, ఆ చెట్టు అంతా తినేస్తుంది అనమాట. తినేస్తుంది. తర్వాత విండ్ వస్తుంది, చాలా గాలి వస్తుంది, ఆ షేడ్ అంతా కొట్టుకుపోతుంది అనమాట. మళ్ళీ ఆయన ఎండలో ఉంటాడు అనమాట. అట్లా కోపం వస్తుంది. అప్పుడు ఆయన అంటాడు, ఏంటిది ఇట్లా జరుగుతుంది ఏంటి అని అంటే, నాకు ఎంత కోపం వస్తుందంటే నేను ఎందుకు బ్రతికున్నాను, చనిపోతే బాగుండు అని అంటాడు. 2 సార్లు ఆయన ఆ మాట అంటాడు. నువ్వు నినివే ప్రజల్ని నువ్వు రక్షిస్తున్నావు కదా, వాళ్ళని రక్షించడం కోసం నేను ఎందుకు బ్రతికి ఉండాలి, నేను చనిపోతే బాగుండు అంటే. మరి ఫిష్ కడుపులో ఉన్నప్పుడేమో దేవా నన్ను రక్షించు రక్షించు అంటాడు కదా, బయటకు వచ్చిన తర్వాత నేను చనిపోతే బాగుండు అంటాడు. చూడండి మరి యోనా యొక్క ఫూలిష్నెస్ అనుకోవాలో లేకపోతే ఆయన దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు అనమాట, దేవుని హృదయాన్ని. అప్పుడు దేవుడు చెప్తాడు అనమాట. ఇంకొక స్ట్రేంజ్ థింగ్ అబౌట్ దిస్ బుక్ ఎండ్స్ విత్ ఎ క్వశ్చన్ మార్క్. ఒక క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవుతుంది అనమాట ఈ బుక్. బైబిల్లో 2 books ఉన్నాయి అని చెప్తారు, మరి లామెంటేషన్స్ అండ్ జోనా. ఇట్ ఎండ్స్ విత్ ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఏంటి ఆ క్వశ్చన్ మార్క్? మనకు కూడా దేవుడు అడుగుతున్నాడు, మీరొక్కళ్ళు రక్షింపబడితే సరిపోతుందా, మీ ఫ్యామిలీ వరకే రక్షింపబడితే చాలా, లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళే రక్షింపబడితే చాలా? కాదు. మరి ఈ లోకంలో ఉన్న వారందరూ రక్షణ పొందడం దేవుని ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి మనం రక్షించబడడం ద్వారా ఇతరులకు రక్షణని మనం చెప్పగలుగుతాం. మన హృదయమే దేవునికి దూరంగా ఉంటే మనం చెప్పలేము కదా, మీరు యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన మనకు పరలోకం ఇస్తాడు, ఆయన మన జీవితంలో తోడుగా ఉంటాడని మనం చెప్పలేము. ముందు మనము దేవుణ్ణి యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఇంకా ఎవరైనా దేవుణ్ణి యాక్సెప్ట్ చేయకపోతే మీరు యేసయ్యకి మీ మనసు ఇవ్వండి. మీ ఒక్క చిన్న మాట, దేవా నన్ను క్షమించు అంటే దేవుడు వెంటనే మనల్ని క్షమిస్తాడు. చూడండి మనకి ఒక బాధ్యత ఉంది ఇక్కడ. గ్రేట్ థింగ్స్ మీరు విన్నారు కదా, గ్రేట్ థింగ్స్. We also have a great duty towards God, that we have to pray for the people who are perishing and we have to preach to them, we have to tell them. అప్పుడు ఏమవుతుంది, ఒక్క పాపి మరి రక్షింపబడితే పరలోకంలో గొప్ప గ్రేట్ జాయ్ వస్తుందంట. ఎట్లుందంటే ఆ వర్స్ లూక్ చాప్టర్ 15:7. లూక్ 15:7 లో ఉందన్నమాట. గ్రేట్ జాయ్. ఒక్క సిన్నర్ మరి రక్షింపబడితే దెర్ ఇస్ గ్రేట్ జాయ్. మరి నినివే పట్టణస్థులు అందరూ కూడా దేవుని మాట విన్నారు, ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు. అటువంటి సంతోషం మనం కూడా దేవునికి ఇవ్వాలని ఈరోజు దేవుడు ఈ లెసన్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక యోనా మనకి ఏం చెప్తున్నాడంటే, యోనా లెసన్ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము, వి కెనాట్ రన్ అవే ఫ్రమ్ గాడ్ కదా, దేవుని దగ్గర నుంచి మనము వెళ్ళలేము. తర్వాత మనకి అవసరమైనప్పుడే మనం దేవుని దగ్గరికి కాదు, మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గరే ఉండాలి, ఆయనకు ఒబీడియంట్ గా ఉండాలి. తర్వాత నాట్ జస్ట్ రన్నింగ్ ఫర్ గాడ్, బట్ వీ హ్యావ్ టు రన్ విత్ గాడ్. మనం దేవునితో పాటు నడిస్తే మనకేంటి, ఆయన మాటకి మనము ఒబీడియన్స్ చూపిస్తాము. మన హృదయంలో ఉన్న ఆశలన్నీ ఆయనకి తెలుస్తాయి. దేవుని హృదయం ఎలా ఉందో కూడా మనకి తెలుస్తుంది. అప్పుడు ఆయన మనకి ఏం చేస్తాడు, మన బలహీనతల్లో ఆయన మనకి శక్తినిస్తాడు. మనకి ఏదైనా అవసరం ఉంటే ఆయన మనకు ఆలోచన చెప్తాడు, మనతోనే ఉండి మనల్ని మన జీవితంలో నడిపిస్తాడు అనమాట. కాబట్టి మనం చాలా సార్లు మన సొంత ఆలోచనలతో దేవుని దగ్గర నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి మనమే అన్ని చేసుకోగలము అనుకుంటాం. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితము ఎంతో మరి జాగ్రత్తగా మనం మన జీవితంలో జీవించగలం అనమాట. కాబట్టి ఈరోజు మనం ఏం చూసామంటే దేవుని యొక్క గొప్ప కంపాషన్ చూసాం, దేవుని యొక్క కరుణ చూసాం. మరి నేను కూడా దేవుని అట్లా అడిగినప్పుడు దేవుడు నా పాపములు కూడా క్షమించి నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు.
మరి ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా దేవుడు తన ఆలోచనతో నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు చిన్న పిల్లలు ఇప్పుడే మీరు కానీ వెంటనే ఒబీడియన్స్ చూపిస్తే దేవునికి ఎంతో ఇష్టం, దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. లేదు నేను దేవుని మాట వినకుండా మరి ఎన్నో అంటే ఇప్పుడు యోనా లాగా మరి కష్టాలు పడి మరి ఆ కష్టాలన్నీ తర్వాత అప్పుడు దేవుని అంగీకరించే దానికంటే వెంటనే దేవుని మాట వినడం అనేది ఎంతో శ్రేష్టం. కాబట్టి మనకి బిగ్ ఫిష్ చూసినప్పుడల్లా మనకి ఏం గుర్తు రావాలి చెప్పండి? గాడ్స్ కంపాషన్ గుర్తు రావాలి, మనకి దేవుని యొక్క కంపాషన్. చూడండి, మన జీవితంలో భయం వేసినప్పుడు అందరు మనల్ని ధైర్యంగా ఉండాలి అని చెప్తారు. అయితే భయంకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఫెయిత్ అంటారు. కానీ ఈ ఫెయిత్ ఎలా వస్తుంది? విత్ లవ్ ఆఫ్ గాడ్. ద యాంటీడోట్ ఫర్ ఫియర్ ఈస్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ మనం ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటామో మన జీవితం, మనకు కలిగే భయాలన్నిటి నుంచి మన భయం పోతుంది, మనకి దేవుని పట్ల విశ్వాసం వస్తుంది. మన యేసయ్య మీద ప్రేమ మనకి ఆయన పట్ల విశ్వాసాన్ని, ఆయన పట్ల ట్రస్ట్ ని మనకి ఇస్తుంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన ఎంత ప్రేమించాడంటే ఆయన తన సొంత కుమారుని మనకిచ్చి మనకి రక్షణ ఇచ్చాడు, మనకి పరలోక రాజ్యం ఇచ్చాడు. ఇంకా మనం జీవించే కాలంలో మనకి ఎన్నో శ్రేష్టమైన సంగతులు మనకి దేవుడు చెప్తూ ఉంటాడు. బట్ వెన్ we run with God and know his heart and be obedient to the Lord. Okay children, ఈ కథ గుర్తు పెట్టుకోండి, ఖండిత వాక్యం నేర్చుకోండి. మనకి రక్షకుడు ఎవరు? యెహోవా యొద్దనే మనకి రక్షణ దొరుకుతుంది. మనం ఇంకెవ్వరు కూడా మనల్ని రక్షించలేరు. కాబట్టి రక్షణ లేని వారు మీరు యేసు ప్రభు దగ్గర రక్షణ కొరకు రండి. రక్షింపబడిన వారు ఎప్పుడు కూడా దేవునితోనే మనము నడవడానికి అటువంటి హృదయం దేవుడు మనకి ఇచ్చేలాగా మనము దేవునికి ఎప్పుడు కూడా ఒబీడియంట్ గా ఉండాలి. ఓకే చిల్డ్రన్, హోప్ యు విల్ రిమెంబర్ ద లెసన్ అండ్ ఆల్సో యు రీడ్ ద book of Jonah. It is only 4 chapters and if you read it is very simple to understand. మీరు కథలు వినడమే కాదు, కథ వినిన తర్వాత ఆ కథ ఎక్కడుందో బైబిల్లో దాన్ని చదవడం ద్వారా అది మీకు ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. ఎందుకంటే రేపు మీరు పెద్దవాళ్ళు అయ్యాక మీరే కదా మరి సండే స్కూల్ టీచర్స్ అవుతారు, మరి మీరు సండే స్కూల్ లెసన్ చెప్పాలి. కాబట్టి జస్ట్ మీరు వినడం వరకే కాదు, మీరు ఈ కథని జ్ఞాపకం పెట్టుకోవాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. ఈ వారం అంతా కూడా మరి ఆ వాక్యం గుర్తుండేలాగా ప్రార్థన చేయాలి, మరి దేవునితో నడవాలి. మనం ఎప్పుడు కూడా దేవునితో నడవాలి, అప్పుడు మనము సేఫ్ గా ఉంటాము. ఓకే చిల్డ్రన్, షల్ వి ప్రే? ప్రార్థన చేస్తున్నాము. ప్రేమ నమ్మకం గల తండ్రి, మహాగణుడు మహోన్నతుడైన దేవ, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. యోనా ప్రవక్త గురించి తండ్రి ప్రభా మేము తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. మరి మేము కూడా అనేక సార్లు నీ మాట విని ప్రభా మరి దాన్ని నిర్లక్ష్యంగా ఉండి తండ్రి ప్రభా నీ నుంచి మేము దూరంగా వెళ్ళిపోయినాం, ఎన్నోసార్లు వెళ్ళిపోయాం తండ్రి ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. మరి అయినప్పటికీ నేను ఎంతో కరుణ సమృద్ధుడి ప్రభా, నీ యొక్క కటాక్షం మా మీద ఎంతగానో ఉంది తండ్రి ప్రభా. మరి నాయన ఆకాశం అంతా కృపగలిగిన దేవుడి తండ్రి ప్రభా. మేము తప్పులు చేసినప్పటికీ మమ్మల్ని క్షమించే దేవుడివి, మమ్మల్ని ప్రేమించే దేవుడివి తండ్రి ప్రభా. మరి యోనాని మరలా మీరు పిలుచుకున్నారు తండ్రి, మీరు ఉద్దేశించిన కార్యము తన చేత జరిగించుకున్నారు తండ్రి ప్రభా. మరి మీ యొక్క ప్లాన్ లో ఉన్నప్పుడు తండ్రి ప్రభా మరి మేము నీకు ఒబీడియంట్ గా ఉండాలని మాతో మరొకసారి మాట్లాడినందుకు వందనాలు తండ్రి ప్రభా. ఈరోజు సండే స్కూల్కి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు తండ్రి ప్రభా. మరి సండే స్కూల్ టీచర్స్ ని బట్టి వందనాలు, మరి భారతక్క దేవాన్ని మనని బట్టి వందనాలు తండ్రి. జరుగుతున్న VBS ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మీరు ఎంత మంచి దేవుడు ఆయన. మరి పరిస్థితులు సరిగ్గా లేనప్పటికీ, మేము పర్సనల్ గా ఫిజికల్ గా కూడుకోలేనప్పటికీ మాకు ఇచ్చిన ఈ ఆన్లైన్ మినిస్ట్రీని బట్టి వందనాలు, ఆన్లైన్ సండే స్కూల్ ని బట్టి వందనాలు. ఈ వారం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండండి, మీతో నడవడానికి మాకు సహాయం చేయండి ఎల్లప్పుడూ ప్రభా. మరి మీ యొక్క మాటకి విధేయత చూపిస్తూ నిన్ను వెంబడించే వారిగా మమ్మల్ని ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు చేసిన మేలు కార్యాలన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ మిక్కిలి వినంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Okay children, take care, enjoy your vacation and learn, enjoy the VBS too. Okay, bye. Praise the Lord.